డొక్కా సీతమ్మ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి సార్? సీతమ్మ గారికి నాకు ఉండే అనుబంధం, ఆమె గన్నవరానికి సంబంధించిన ఒక అన్నదాత అనే విషయం నాకు తెలుసు అంతే. అయితే మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు ఒక 4-5 నెలల తర్వాత ఒక కల వచ్చిందండి. ఒకరోజు ఆ కలలో మా అమ్మ కనపడింది. అమ్మ ఏంటి అని చెప్పి నేను పరిగెత్తుకెళ్ళి వాటేసుకుని, నువ్వు చచ్చిపోయావు అంటున్నారు ఏంటి, నీకు అన్నీ చేసేసాం, మేము అన్నీ చేసేసాం ఏంటిదని నేను ఏడుస్తున్నానండి. ఒళ్ళో పడి ఏడుస్తుంటే, లేదురా నేను ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అంటుంది. అనుంటే వీళ్ళు ఈ చుట్టూ ఎవరో 2-3 ఉన్నారండి. వాళ్ళు సీతమ్మ గారు ఒళ్ళో పడుకుని అమ్మ అమ్మ అంటున్నాడు ఎవడీడు అని చెప్పి ఆక్షేపణ చేసి నవ్వుతున్నారు. నేను షాక్ అయిపోయి, ఏంటి ఇలా అంటున్నారేంటమ్మా, నువ్వు సీతమ్మ గారు అంటున్నారేంటి, నిన్ను అన్నపూర్ణమ్మ కదా నీ పేరు అని నేను అంటున్నానండి. వాళ్ళు అలాగే అంటారా, నువ్వు పడుకో అన్నాను. తక్కువని వెలుగు వచ్చింది. నేను లేచి ఆ మర్నాడు పొద్దున్న మా నాన్నగారికి చెప్పాను, అమ్మ కళ్ళకు వచ్చింది నన్ను, ఇలా రాత్రి ఇలా అయ్యింది అంటే, అయితే నువ్వు రచయితవు కదా, డొక్కా సీతమ్మ గారు ఎన్నో నీకు కల్లో కనపడిందేమో అమ్మలాగా, చూడు ఆ రచన ఏమన్నా నువ్వు చెయ్యాలేమో అన్నారండి. నాకు వెంటనే ఎందుకో ఇదేదో కారణం ఉండి ఇలా అని ఉంటారో ఏంటిది నాకు తెలియంది కదా, ఇది నాకు సీతమ్మ గారితో సంబంధం. మంచి సంబంధం, మొత్తానికి డ్రీమ్, కళ లాంటి సంబంధం మీకు. అవును.